విజయవాడ నగరంలో ఆలయాలపై మున్సిపాలిటీ అధికారుల తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. అర్ధరాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా ప్రార్థనా మందిరాలను, గోశాలలను కూల్చేస్తున్నారు. అడ్డుకుంటే అభివృద్ధి పేరు చెబుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలే ఈ విషయంలో పక్క నుండి ఆలయాలను కూలగొట్టిస్తుండడం చర్చనీయాంశమైంది. దీంతో ధార్మిక సంఘాలు, ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఆలయాల ధ్వంసం కొనసాగుతోంది. రహదారుల విస్తరణ పేరుతో అర్ధరాత్రి సమయాల్లో దేవాలయాలను కూల్చివేస్తున్నారు. దుర్గగుడి వద్ద అధికార పార్టీ ఎమ్మెల్సీ ఇంటిని కాపాడేందుకు గోశాలను రాత్రికి రాత్రే తొలగించారు. ఇదేమని ప్రశ్నించిన గోశాల నిర్వాహకులపై ఎంపీ, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఏమనుకుంటారండి, మన హిందూ సాంప్రదాయం చచ్చిపోతుందండి. ఉండే కొలది మన హిందూ సాంప్రదాయం యూనిట్లేదు. సేమ్ పాకిస్తాన్ టైప్ చేస్తున్నారు. మనకు మాత్రం ఏమాత్రం కూడా గుడి గోపురం చూసుకోవడానికి ఉండదు. ఇక ఈ పక్కలమ్మడి ఇంత పుష్పఘాట్ కడుతున్నారు, కానీ ఎక్కడ చూసి దండం పెట్టుకొని ఆ అమ్మవారికి ఒక దాన్ని దండం పెట్టుకొని వెళ్ళిపోవడం ఎవరైనా. కానీ ఈ పుష్పఘాట్లో మాత్రం ఏమీ ఉండట్లేదు. ఏంటని అడిగినా సమాధానం లేదు. రౌడీజంగా చేయడం, ఉగ్రవాదులకి మనకి ఏం తేడా లేదు. వాళ్ళకి మనం ముద్రేసాం, కానీ మనకు ముద్ర లేదు. మనకి ముద్రేస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఈ రకంగా ఉంటే మాత్రం ఇది పద్ధతి కాదు. రౌడీజం వాళ్ళే చేస్తారు. గుడి అని మాట మర్చిపోతే మేము చేయవచ్చు రౌడీజం. పుష్కరాల కోసం రహదారుల విస్తరణ చేస్తున్నామంటూ గత కొన్ని రోజులుగా విజయవాడ నగరంలో మున్సిపల్ అధికారులు దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే చారిత్రాత్మక ఆలయాలను కూడా ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు నగరంలో సుమారు 40 వరకు దేవాలయాలను అధికారులు కూల్చివేశారు. ఇవన్నీ కూడా అర్ధరాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసి భారీ యంత్రాలతో ధ్వంసం చేయడం ద్వారా తొలగించారు. 10:30-11 ఆ టైంకి వచ్చి మొత్తం పగలు కుట్టేశారు. సాధువు ఉంటే ఇక్కడ ఇది మఠం సాధువు ఉంటే సాధువు కూడా తోసి బయట పంపించేశారు. ఆ వర్షంలో సాధువు గారు 80-90 సంవత్సరానికి వయసు ఉంది. ఆ టైంలో వెళ్ళిపోయారు. ఏం చేస్తారు? మా మనిషి ఇక్కడ ఉన్నారు, పూజారి ఉన్నారు, పని మనిషి అందరూ ఉన్నారు, కానీ ఎవరికి మాటకి. తాజాగా కనకదుర్గమ్మ దేవస్థానంకు సమీపంలో ఉన్న విజయేశ్వర ఆలయాన్ని, అలాగే రథం సెంటర్ కు సమీపంలోని వినాయక ఆలయాలను కూడా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై ఒక్కసారిగా నగరవాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కెనాల్ రోడ్డులో 1940 సంవత్సరంలో వినాయక దేవాలయాన్ని నిర్మించారు. దసరా ఉత్సవాల్లోనూ ఇక్కడి నుంచే భక్తుల క్యూ లైన్లు మొదలవుతాయి. స్వామివారిని దర్శించుకున్న తరువాతే భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లడం పరిపాటిగా మారింది. అటువంటి ఆలయాన్ని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారంతో నగరవాసుల్లో కలవరం మొదలైంది. దీంతో పాటు దుర్గగుడికి పక్కనే ఉన్న విజయేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తొలగించబోతున్నారనే వార్తలతో నగరంలోని అన్ని రాజకీయ పక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ విధానాలకు నిరసనగా విజయవాడ నగరంలో బంద్ చేపట్టారు. బంద్ కు మద్దతుగా వన్ టౌన్ లోని వర్తక వాణిజ్య సముదాయాలు, హోటళ్లు మూతపడ్డాయి. వ్యాపార వర్గాలు కూడా స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు ప్రకటించారు. 22 సంవత్సరాలు బట్టి ఇక్కడ సేవలో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు బయటికి తీసేశారు. నోర్మి మందు తాగొచ్చి లోన కొట్టారు, తాళాలు తీసి పగలగొట్టి అన్నం చేయి కూడా కడుక్కోనీయకుండా చేశారు. ఇదేనా స్వామి మనకు చేసేది? గుడిని కూడా కొద్దిగా కూడా జ్ఞానం, గురువుగారు లేరని చెప్పేసి కాళ్ళు కూడా పట్టుకున్నాను. స్వామి గురువుగారు లేరు, రానియండి, ఫోన్ ఇచ్చినా కూడా ఆపని చెప్పినా కూడా ఆపలేదు స్వామి. నగరంలో అధికారుల తీర్పుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కృష్ణానది తీరంలోని ప్రసిద్ధి చెందిన శనీశ్వర దేవాలయాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. కేవలం గర్భగుడి వరకు మాత్రమే విడిచిపెట్టారు. దీనితో ఆలయానికి వెళ్లే మార్గం లేకుండా పోయింది. అలాగే సీతమ్మ వారి పాదాల ఎదురుగా ఉన్న ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా పూర్తిగా పగలకొట్టారు. ఆలయంలో ఉన్న విగ్రహాన్ని కూడా వెంటనే తరలించాలంటూ అర్చకులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.
అలాగే కృష్ణలంకలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని, వన్ టౌన్ లోని భవానీ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, రామాలయాలను కూడా రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన పోలీసులు, ఇంజనీరింగ్ అధికారులు భారీ యంత్రాలతో కూల్చివేశారు. కనకదుర్గ దేవస్థానంకు సమీపంలోని అర్జున వీధిని అభివృద్ధి చేస్తున్నామంటూ గోశాలను తొలగించారు. గోశాలకు ఎదురుగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు చెందిన 2 ఇళ్లు ఉన్నాయి. వీటిలో ఒకదానిని తన క్యాంపు కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో రోడ్డును ముందుగా 60 అడుగులు విస్తరిస్తామని చెప్పి తరువాత ఎమ్మెల్సీ ఒత్తిడితో ఏకంగా 100 అడుగులకు రాత్రికి రాత్రే విస్తరించే పనులు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఇంటి వైపు అడుగు కూడా విస్తరించకుండా ఏకంగా గోశాలను మాత్రం రాత్రికి రాత్రే యంత్రాలతో తొలగించే ప్రయత్నం చేశారు. కనీసం 150 గోవులు గోశాలలో ఉన్నప్పటికీ వాటిని వేరే ప్రాంతంకు తరలించేందుకు సమయం కూడా ఇవ్వలేదని గోశాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. గోశాల విషయంలో అధికారుల తీరుపై ఎంపీ కేసినేని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నలను ప్రశ్నించిన గోశాల నిర్వాహకులపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డుగా ఉన్న ప్రతి ఆలయాన్ని తొలగిస్తాం, మీకు చేతనైంది చేసుకోండి అంటూ గోశాలను కూడా ఇక్కడి నుంచి తరలిస్తాం, అడ్డు వస్తే కేసులు పెట్టి లోపలేస్తాం, జాగ్రత్త అంటూ సాక్షాత్తు ఎంపీ గోశాల నిర్వాహకులపై శివాలెత్తారు. ఎంపీ గారి ఆగ్రహంతో ఒక్కసారిగా గోశాల నిర్వాహకులు అవాక్కయ్యారు. అభివృద్ధి పేరుతో నగరంలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలను ఈ రకంగా ధ్వంసం చేయడం పట్ల ధార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దుర్గగుడి పైన ఇదే రకంగా భవానీ మంటపం వంటి నిర్మాణాలను తొలగించారు. ఇప్పుడు గుడి కింద ఉన్న ఆలయాలను కూడా తొలగించేందుకు ప్రయత్నించడం సమంజసం కాదని పలువురు సూచిస్తున్నారు. మట్టి కలిసిపోతుంది, ఏమవుతుంది? మనలోని ఉక్రత లేదు. అదే మస్జిద్ కొట్టమనండి, నరికి పారేస్తారు ఇక్కడ. అదే మనం హిందూ సాంప్రదాయం మర్చిపోతే మేము కూడా చేయొచ్చు పని. గుడి అయిపోయింది, గుడి అయిపోవడాలని బాబు నాయన ఏమండి స్వామి పగలగొట్టబాకండి అని చెప్పినా కూడా మాట వినే పని లేదు. ముందర పగలగొట్టండి అని చెప్తున్నారు. అదే మాట అక్కడ మసీదు దర్గా ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని పగలగొట్టారా? లేదు. స్టేషన్ కార్డు ఉంది, పగలగొట్టారా? లేదు. గుళ్ళు మీద పడుతున్నారు బాగా, ఏమీ లేదు. పుష్పరం కొద్ది కానీ పుష్పరాలకి ఎవ్వరు కూడా దేవుడు దండం పెట్టేది ఉండు, చచ్చిపోయిన వాళ్ళు దండం పెట్టుకోవాలి. ఇంక మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కనీసం ఆలయ కమిటీలతో చర్చించాల్సిన కనీస మర్యాదను కూడా అధికారులు పాటించడం లేదని పలువురు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.